సకల లోకాల సాక్షిగా ఋషుల హత్యాకాండ జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత ఈ త్రిలోకాధిపతి తారకాసురుడి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు. ఇతను మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు లెక్కలేనన్ని రూపాలతో ఒక్కసారిగా ఎలా ప్రత్యక్షమయ్యాడు? తారకాసుర, నీ ఉద్దేశం ప్రకారం ఇలా నిరంతరం అందరి మీద దౌర్జన్యాలు చేస్తే చెల్లుతుందా? మాత ఆదిశక్తి నిన్ను ఆపడానికి ఏమి చేయదనుకున్నావా ఏంటి? ఎవరు మీరు? ఎవరు మీరంతా? నీ పాలిట మృత్యువుని త్వరలోనే ప్రాణం పోసుకుని వచ్చి నిన్ను అంతం చేస్తాను నేను. అసంభవం. అది జరిగే పనే కాదు. ముందు ఆదిశక్తి జన్మించాల్సి ఉంటుంది. అప్పుడే కదా తనకి సంతానం లభించేది. అది త్వరలోనే జరుగుతుంది. మాత ఆదిశక్తి త్వరలోనే జన్మించబోతుంది అసురా. అందుకే నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఎక్కడైనా చాలించి నీ దౌర్జన్యాలు, లేకపోతే నేను ఇప్పటికిప్పుడే నిన్ను అంతం చేస్తాను. ఆగండి సైనికులారా! ఈ బ్రాహ్మణుల్ని ఋషుల్ని వదిలిపెట్టండి. నన్ను అంటే మీ మహారాజుని రక్షించుకోండి. రండి, రక్షించండి. భద్రత కావాలి. మహారాజుని కాపాడడం ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కదా, ఎందుకు వీరు కంగారు పడుతున్నారు? లేదు, నన్నెవరు అంతం చేయలేరు. అక్కడే ఆగు. నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను. మన అసుర మహారాజు తారకాసురుడికి ఏమైంది? అకారణంగా ఖడ్గం తిప్పుతున్నారు ఎందుకని? సైనికులారా! ఏమైంది మహారాజా? ఏం చేస్తున్నారు? అంటే ఇది కూడా నా భ్రమేనా? ఇది కూడా ఈ దుష్టుల మాయలే. ఎవరిని వదిలిపెట్టను నేను. బంధించండి వీళ్ళందరినీ. ఈ ఋషుల్ని బ్రాహ్మణులని చెరసాలలో వేయండి. చీకట్లో మగ్గిపోయేలా చేయండి. ఈలోగా నేను ఆ ఆదిశక్తిని ఎదుర్కోవడానికి సరైన ఉపాయం ఆలోచిస్తాను. మాత ఆ బ్రాహ్మణులని మహర్షులని రక్షించారు. అప్పటికే మాతకు తన అవతారం ధరించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమైంది. అందుకే ఆదిశక్తి ఆశీర్వాద రూపంలో మైనావతి దేవి గర్భంలో ప్రవేశించారు. తన గర్భం ధరించిన విషయం అందరికీ తెలియగానే నలుదిశలా సంతోషం వెల్లివిరిసింది. దేవతలందరూ ఆ శుభ సమయంలో అక్కడికి వెళ్ళాలి అని భావించారు. సాక్షాత్తు ఆదిశక్తి ఆవిర్భావ శుభతరుణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాలం మాత్రం చాలా వేగంగా గడిచిపోసాగింది. అక్కడ తారకాసురుడు తన ప్రశ్నలకు సమాధానాలు లభించక తల్లడిల్లిపోతున్నాడు. అంటే తనకు ఎదురైన అపశకనాల ద్వారా
తారకాసురుడు ఎన్నో హెచ్చరికలు అందుకున్నారు. ఇప్పుడు తన ప్రతి క్షణం దాని గురించే బెదిరిపోతున్నాడు. అందుకే తను హిమాలయాల పర్వతాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకున్నాడు. తనకి ఏదైనా అపశకునాలు నిజమవుతాయేమో అనే అనుమానం. నిజంగానే ఆదిశక్తి మరలా జన్మించటం సాధ్యమా కాదా? ఈ అనుమానాలతో సతమతమవుతున్న ఆ సమయంలో దేవర్షి నారదుడు స్వర్గానికి వేంచేశారు. మహారాజా, నీ మృత్యువుని నేను మాత ఆదిశక్తి త్వరలోనే జన్మించబోతున్నారు. అందుకే నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను. నీ దౌర్జన్యాలను వెంటనే కట్టిపెట్టు, లేకపోతే నేనే నిన్ను అంతం చేస్తాను. మహాదేవుడికి ఆదిశక్తిపై కామేచ్ఛ జాగృతమైనప్పుడే మహాదేవుడికి శక్తి ఉత్పన్నమై దాని నుండి జన్మించే పుత్రుడు మాత్రమే నన్ను అంతం చేయగలడు. బ్రహ్మదేవ, ఆ మహాదేవ పుత్రుడు మాత్రమే అంతం చేయగలడు. తదాస్తు. అసంభవం, అసంభవం. ఇది ఎలా జన్మిస్తాడు? నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి, నా రాజ్యసభలోకి వచ్చి నా ముందే నా శత్రువు నామాన్ని ఇలా జపించడానికి నీకు ఎంత ధైర్యం? మీకు వచ్చింది కోపం, మంచిదేగా పాపం. సరే, మీ రాజ్యసభలో ఉన్నారు, మీ నామాన్నే జపిస్తాను. జై తారకాసుర, జై తారకాసుర. ఆహా, నాకు బాగా నచ్చింది. కాని దేవర్షి భక్తిభావం అప్పుడే తిరగబడిందే. నా భక్తికేం కాలేదు, మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే కశ్యప మహర్షి నా సోదరుడేగా. ఆ చుట్టరికంతో నువ్వు నా పుత్రుడితో సమానం కదా. కావచ్చు, కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే నా మనసుకి ఎందుకో గాని మీరేదో మెలిక పెట్టడానికి వచ్చారనిపిస్తుంది. మెలికంటే మెలికి కాదు గాని, మీకు నా మీద నమ్మకం లేనప్పుడు మీ మంచి చెప్పినా మీకు చెడుగానే అనిపిస్తుంది తారకాసుర. అయినా నేనొక మాట మీ చెవిన వేసిపోదామని వచ్చాను. మాత ఆదిశక్తి హిమాలయ పర్వతాల్లో ఎందుకులేండి. ఆగండి, ఆగండి దేవర్షి, విషయం పూర్తిగా చెప్పి వెళ్ళండి. చెప్పిందాకా ఉండి మెలిక పెట్టావంటే నేను ఎవరికి చెప్పుకోవాలి పుత్రా? అది కాదు దేవర్షి, ఎంతైనా మీరు సన్నిహితులు కదా, ఏదో సరదాగా. సరదానా? సరే గాని ఏదో హిమాలయ పర్వతాలంటూ చెప్పబోయారు. ఏం చెప్పాలనుకున్నారు? నిజంగానే చెప్పమంటారా? చెప్పండి. అయితే నేను విన్న మాటే మీకు వినిపిస్తాను. ఆ హిమవంతుడి రాజభవనంలో ఏదో కొత్త విశేషం ఉన్నట్టు, అంతకంటే ఎక్కువ నాకు తెలిసినట్టు లేదు. అన్నట్టు తెలివైన వాడికి తేట తెల్లంగా చెప్పాలంటారా? మీరు తెలివైన వారో కారో మీకే తెలియాలి స్వర్గరాజా. ఆ నిర్ణయం నేనెలా తీసుకుంటాను? మాత ఆదిశక్తి త్వరలోనే జన్మించబోతున్నారు. ఆయన గుణేశ, దేవర్షి నారదుల వారి విషయాలన్నీ తారకాసురుడికి ఎందుకు చెబుతున్నారు? దేవర్షి నారదుడు తారకాసుడికి ఏం చెప్పకూడదో అంత వివరంగా చెప్పడం ద్వారా తాను ఏదో ఒక తప్పు చేయాలని, తద్వారా మాత జననం త్వరగా జరగాలి అని. నాకెందుకో ఏదీ అర్థం కావట్లేదు. దేవర్షి నారదుడికి ముందుగానే స్పష్టంగా తెలుసు, ఆ తారకాసురుడు ఆదిశక్తి దేవికి హాని కలిగించటానికి ప్రయత్నిస్తున్నాడని. ఆ ప్రయత్నం చేస్తే తన పాపాలు తారస్థాయికి చేరుతాయని. అదే జరిగితే
తన అంతం దగ్గర పడుతుందన్నట్టే. అయినా ఆ అతి తెలివి తారకాసురుడు ఏమాత్రం గ్రహించలేదు. ఇది ఆదిశక్తి లీలే అని గ్రహించలేదు. తన అంతం ఆసన్నమవుతుందని తెలుసుకోలేదు. అక్కడ నారదుడు మాత పునర్వివాహం గురించి చెప్పి తారకాసురుణ్ణి పూర్తిగా భయభ్రాంతుల్ని చేసి వచ్చారు. ఇక్కడ దేవాది దేవతలందరూ ఆదిశక్తి పునరావతార రూపాన్ని చూడాలని కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్నారు. దేవతా స్త్రీలందరూ మైనావతి దేవిని శ్రద్ధగా చూసుకోవటానికి ఉత్సాహంగా ఉన్నారు. అయితే మరొక స్త్రీ కూడా ఉన్నారు. మైనావతి దేవి గురించి దేవతా స్త్రీల కంటే ఎక్కువ కుతూహలంగా ఉంది. తనెవరు గుణేశా? జాగ్రత్త జాగ్రత్త మైనావతి దేవి, మీరేం చేస్తున్నారు అక్కడ? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మీకు? ఆవిడ శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆవిడ విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. నేను చూస్తున్నాను. మీరు చెప్పింది కూడా నిజమే స్వామి. మైనావతి దేవి గర్భాన్నుండి తమరి సోదరి ఆదిశక్తి జన్మించబోతున్నారు. తమరు నాకు అవకాశం ఇస్తే స్వయంగా నేనే వెళ్లి తనని శ్రద్ధగా చూసుకుంటాను. సరిగ్గా నా మనసులో మాటే చెప్పారు. తమరు వీలైనంత త్వరగా మైనావతి దేవి దగ్గరకు వెళ్ళడం మంచిది. ఇంకో మాట, మీకక్కడ ఏదైనా సహాయం అవసరమైతే గనక నన్ను గుర్తు చేసుకోండి. నేను తక్షణమే ప్రత్యక్షమవుతాను. దేవి మైనావతి, మీరీ పరిస్థితుల్లో మీ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరు దేవి? నా పేరు పద్మిని. మీ పుట్టింటి తరపున వచ్చాను. నా పుట్టింటి నుంచా? అంటే మిమ్మల్ని మా పుట్టింటి వారు ఇక్కడికి పంపించారా? సరిగ్గా గ్రహించారు మీరు. మీ పుట్టింటి నుండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నన్ను మీ దగ్గరకు పంపించారు. సరస్వతి, నాకు తెలుసు మీరు కూడా అక్కడికి వెళ్ళి మైనావతి దేవిని చూసుకోవాలని కుతూహలపడుతున్నారు కదూ? సరస్వతీదేవి, మేమందరం కూడా మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వెళ్ళండి. తనని శ్రద్ధగా చూసుకోండి. ఆవిడ కడుపులోని ఆదిశక్తిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఆ విధంగా దేవతా స్త్రీలందరూ మైనావతి దేవిని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ దుష్ట తారకాసురుడు ఎలాగైనా ఆదిశక్తి జన్మించకుండా ఆటంకం కల్పించడం కోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. అట్టాసురా! ప్రణామాలు అసుర మహారాజా తారకాసుర. నన్ను పిలిచిన ఆంతర్యమేంటి? తారకాసుర, ఏమిటిది? ఏమిటిది? వారు సామాన్య అసురుడే కదా. హిమవంతుడి రాజభవనంలో ఎక్కడేం జరుగుతుందో తానెలా తెలుసుకోగలడు? ముందు మీరా తలగొక్కోవడం ఆపండి దేవర్షి నారద.
సాధారణమైన వాణ్ణి కాదు, అసాధారణమైన వాణ్ణి. అట్టాసురుణ్ణి నేను. 4 దిక్కుల్ని ఒకేసారి చూడగలిగిన వాణ్ణి నేను. ఎక్కడా ఎలాంటి రహస్యము నా నుండి తప్పించుకోలేదు. ఇంతకంటే ఎక్కువ పరిచయం అవసరం లేదు అట్టాసురా. వెళ్ళు, వెంటనే ఆ హిమవంతుడి రాజభవనానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఒకవేళ అక్కడ మైనావతి దేవి గర్భాన్ని ధరించినట్లయితే తనని అక్కడికక్కడే నమిలి మింగే, అప్పటికప్పుడే తనని అంతం చేసే. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మనం ఆదిశక్తి మాత ఆవిర్భావానికి ఏర్పాట్లు ఆరంభించడం మంచిది. అన్నిటికంటే ముందు మనం తనకి ఉయ్యాల తయారు చేయాలి. శిశు రూపంలో ఉన్న ఆదిశక్తి ఊయలంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి. నేను విశ్వకర్మతో చెప్పి బంగారు పల్లకిని తయారు చేయిస్తాను. విశ్వకర్మ గారు, అదిగో హిమవంత మహారాజు రాజభవనం. అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడానికి ముందు దానిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆగండి, వెనక్కి వెళ్ళండి. ముందుగా నేను చూస్తాను. విశ్వకర్మ గారికి ఇక్కడేం పని? అక్కడేదో జరుగుతోంది. అది సామాన్యమైనది కాదు. ఆ వస్త్రంలో దాచిపెట్టి తీసుకువస్తున్నది ఏమై ఉంటుంది? అదేమిటో నాకు సరిగ్గా కనిపించడం లేదు. అక్కడ స్త్రీలు నా దృష్టికి అడ్డం వస్తున్నారు. అయినా విశ్వకర్మ తీసుకువచ్చేంత గొప్ప విషయం ఏముంటుంది? దేవశిల్పి విశ్వకర్మ ఊయలను తీసుకొచ్చిన తరువాత దానిని అలంకరించటానికి ఆదిశక్తికి ఏ కష్టమూ కలగకుండా చూసుకోవటానికి ఏం చేయాలో అని ఆలోచించారు. ముందుగా వసంతుడిని పిలిపించారు. ఊయలని అలంకరింపచేయమని చెప్పారు. ఊయలని పువ్వులతో అందంగా అలంకరించారు ఆయన. ప్రణామాలు మాత. తరువాత వాయుదేవుడొచ్చి చల్లగాలితో ఊయలని ఊపసాగారు. తర్వాత చంద్రదేవుడు సూర్యదేవుడు వచ్చి మాత ఆడుకోవటానికి ఆట బొమ్మలు కట్టారు. మాత ఆదిశక్తి అంటే యావత్ ప్రపంచానికి జన్మనిచ్చినవారు. ఇప్పుడు వారి బాల్యాన్ని, ఈ సంపూర్ణ సృష్టిని చూసుకోవడానికి దేవాది దేవతలందరూ ఆనందమయంగా చేస్తారు. మన తారకాసుర మహారాజు సందేహం నిజమైంది. ఆదిశక్తిదేవి ఇక్కడే జన్మించబోతున్నారు. ఆదిశక్తి బాలరూపానికి సేవలు చేయడం కోసమై దేవాది దేవతలందరూ కలిసికట్టుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలస్యం అమృతం విషమన్నారు కదా.
అసుర మహారాజు ఆదేశం గుర్తుందిగా. ఒకవేళ అక్కడ మైనావతి దేవి గర్భాన్ని ధరించినట్లయితే తనని అక్కడికక్కడే నమిలి మింగే, అప్పటికప్పుడే తనని అంతం చేసే. ఇప్పుడు ఆ మైనాదేవి ఉండదు, ఆమె పుత్రిక ఆదిశక్తి మిగలదు. మీరందరూ ముందుకు వెళ్ళి దారిలో ఆటంకాలు లేకుండా చూసుకోండి. నేను తక్షణమే రాజభవనంలోకి వెళ్తాను. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. దైవం శిక్ష వేసే ముందు మారడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశమిస్తారు. కానీ దానిని అర్థం చేసుకోవడమనేది ఆ వ్యక్తి వివేకంపై ఆధారపడి ఉంటుంది.